all of you, welcome back to my channel. It's a Sunday vlog. So ఈ ఛానల్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ మేము బయటకు వెళ్ళిన థింగ్స్ అయితే పెట్టాను అనమాట. సో ఫస్ట్ వెళ్ళింది ఎక్కడికంటే ఏన్షియంట్ స్టోన్ బార్బిక్యూ గ్రిల్ విచ్ ఈస్ అట్ జూబ్లీ హిల్స్ అనమాట. సో ఫస్ట్ టైం అలా ట్రై చేసాము బార్బిక్యూ ప్లస్ స్టోన్ పైన కూడా ఇలా వెయిట్ చేసాము. అండ్ లైవ్ మ్యూజిక్ ఉండే, లైవ్ మ్యూజిక్ విత్ ఫుడ్ అసలు సూపర్ అంటే సూపర్ ఉండే అనమాట. ఈవెన్ ద అంబియన్స్ వాజ్ రియలీ లైక్ ఇట్లా కలర్ఫుల్ అనిపించింది విత్ ఫ్లవర్స్ తోటి అక్కడ. సో సాంగ్స్ ఏంటంటే మనము చెప్పినవి కూడా దే సింగ్ అనమాట. సో ఇట్ వాజ్ రియలీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ కలర్స్, ఈ లైటింగ్, మిడిల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫుల్ కలర్ఫుల్ అయితే అనిపించింది. సో ఇంకా మేమైతే ఫుడ్ అయితే సూపర్ కంటే సూపర్ ఎంజాయ్ చేసాము. అండ్ విత్ మ్యూజిక్ కదా, సో ఇంకా బాగుండే. అండ్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే అంటే స్విగ్గీలో డైనౌట్లో మనం ముందే టేబుల్ బుక్ చేసుకుంటే మనకి 10% ఆఫ్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మేము అలాగే బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ సోబర్ ఆఫ్ డెజర్ట్స్, లావా ఆన్ ఫైర్ అండ్ అలాగే కిడ్స్ కార్నర్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే స్టోన్ పైన అలా పెట్టారు, అవి తిన్నాము. ఆ తర్వాత గ్రిల్, ఇంకా గ్రిల్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. నేను ఎక్కువ తినడంలో బిజీ ఉన్నా కాబట్టి ఎక్కువ వీడియో అయితే తీయలేదండి. సో అయ్యో తీయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ కొన్ని ఐటమ్స్ అయితే అలా తీసాను అనమాట. అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మలబార్ ఫిష్ కర్రీ ఒకటి అండ్ ప్రాన్స్ కర్రీ, షింప్ కర్రీ అయితే చాలా బాగుండే. అండ్ డెజర్ట్స్ అసలు సూపర్ అంటే సూపర్ ఉండే. అండ్ ద వ్యూ వాజ్ ఆల్సో రియలీ గుడ్ కదా. ఈవెన్ ఫిషెస్ అయితే ఆక్వేరియంలో అయితే అంటే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో చూడ్డానికి అయితే సూపర్గా అనిపించింది. సో ఇంకా అలా మొత్తం మంచిగా గ్రిల్, బార్బిక్యూ ఫుల్ ఎంజాయ్ చేసామండి. తర్వాత అయితే కొంచెం బిర్యానీ అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్. అండ్ దిస్ ఈజ్ ష్రింప్ కర్రీ అండ్ మలబార్ ఫిష్ కర్రీ అనమాట. సో దీంట్లో ష్రింప్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ఫిష్ కర్రీ కూడా బాగుంటుంది, కానీ ఇక్కడ నాకు ఆ ఫిష్ కర్రీ అసలు నచ్చలేదండి. సో దట్ ష్రింప్ కర్రీ వాజ్ రియలీ గుడ్ అనమాట. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ వాజ్ డెజర్ట్. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రౌనీ అండ్ కేక్, కస్టర్డ్ దీంట్లో అయితే చాలా బాగుండే. అండ్ లేటర్ మళ్ళీ వెళ్ళి షాయి కతుకుడా, ఇంకా బ్రౌనీ, ఒక జిలేబీ, కునాఫా అండ్ ఇంకేంటంటే గులాబ్ జామును అండ్ మనకి అది పాస్తా టైప్ లైక్ బాంబినో టైప్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకొచ్చాను. సో సూపర్ టేస్ట్ ఉండే. అండ్ లేటర్ ఇదంతా అయిపోయిన తర్వాత పాన్ మనమే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అలా అని చెప్పేసి వెళ్ళి నేను అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనే దాన్ని బట్టి అయితే నేను కొంచెం పాన్లో వేసేసి అయితే నేనే చేసుకున్నాను అనమాట. సో అంటే మనం చేసుకుంటే అది డిఫరెంట్ ఉంటుంది, లైక్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేస్తాము. అంటే పర్ఫెక్ట్ క్వాంటిటీలో వస్తుందో లేదో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే. సో మెయిన్ ఏంటంటే ఆ స్వీట్ ఉంటుంది కదండి, సో ఆ స్వీట్ అయితే ఎక్కువ వేసేసుకోవాలన్నమాట. సో మిగతా అన్నీ కొంచెం కొంచెంగా వేయాలి. సో టేస్ట్ అయితే సూపర్గా ఉండే అనమాట. ఇంత ఫుడ్ తిన్నాక పాన్ ఈజ్ మ్యాండేటరీ కదా, సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫుడ్ని. అండ్ లేటర్ ఇక్కడ మనకి హుసేన్ సాగర్ దగ్గర ప్రజాపాలన దినోత్సవాలు అవి అయితే జరుగుతున్నాయి. అండ్ ఇవాళ అయితే మనకి ఈవెన్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కూడా ఉందన్నమాట. సో ఇంకా ఎయిర్ షో అయితే ఉండే అనమాట. సో రేవంత్ రెడ్డి గారు అంటే మన సీఎం ఉన్నారు కదా, సో తను కూడా వచ్చారు. అది వచ్చిన తర్వాతనే ఇంకా ఎయిర్ షో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 4 o'clock అలా అనమాట. సో మేము ఇంకా లంచ్ చేసేసి కొంచెం అలా తిరిగేసి ఇంకా ఇక్కడికే డైరెక్ట్గా వచ్చేసాము చూసుకుందాము అని చెప్పేసి. సో ఎయిర్ షో అంటే నేను ఫస్ట్ టైం చూశాను, చాలా సూపర్గా ఉంది లైవ్లో. లైక్ టీవీలో చూసింది వేరు, మనం అక్కడ లైవ్లో వెళ్ళి అక్కడ నిల్చొని చూసింది వేరు కదా. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఏంటంటే చాలా రష్గా కూడా ఉండే అనమాట. సో మేము ఇంకొక కార్నర్ ప్లేస్లో అయితే కొంచెం చూసుకొని అయితే ఉన్నాము. సో సూపర్ ఉండే. లైక్ లాస్ట్లో DNA మాలిక్యూల్, హార్ట్ సింబల్ అండ్ తిరంగా సింబల్ ఉంటుంది కదా, తిరంగా కలర్స్, సో అలా వచ్చేలాగైతే చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఎయిర్ షో చూడడం, ఇట్ వాజ్ రియలీ సూపర్బ్. అండ్ ఈవెన్ ఇవాళ 9th లాస్ట్ కదా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో. సో ఇంక ఇవాళ ఫుల్ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి ఇవాళ అయితే. ఇంకా ఇవాళ అయితే వెళ్ళలేదు, ఆల్మోస్ట్ సండేనే వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి. సో ఇట్ వాజ్ రియలీ క్వైట్ అ వెరీ గుడ్ సండే అనమాట. అంటే మంచిగా
ఫుడ్ ప్లస్ ఔటింగ్, ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేటప్పటికి ఒక 6-6:30 అయితే అలా అయిందనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఈవెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా జరుగుతుండే అనమాట. మేము ఇంకా కొద్దిసేపు కూర్చున్నాము బికాస్ ఇప్పుడు అంటే వీళ్ళు వచ్చారు కదా, సీఎం వచ్చారు కదా, సో తను వెళ్ళే అంతవరకు ఫుల్ రష్ ఉంటుంది అండ్ అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉంది కదండి. సో ఈ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. అండ్ అలా అని చెప్పేసి కొద్దిసేపు కూర్చున్నాం. ఈవెన్ ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు, లైక్ ఫుడ్, షాపింగ్, అలా ఫుల్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అంటే నిన్న ఈ వేలో నుంచి మేము హోటల్కి వెళ్ళాం కాబట్టి ఇది కనిపించింది. సో ఇంకా కనిపించింది కదా అని రిటర్న్ ఇక్కడికే వచ్చేసి మంచిగా ఎయిర్ షో చూసి అయితే వచ్చామన్నమాట. చాలా రష్ అయితే ఉంది, అంటే సో మెనీ పీపుల్ కేమ్ టు వాచ్ అనమాట. సో ఇట్ వాస్ రియలీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్స్, ఇవైతే సూపర్ ఉన్నాయి. అంటే మనకి బ్యాంబూతో చేసిన వాటికి అలా లైట్స్ చుట్టేసి అయితే పెట్టారు. సో ఇట్ వాజ్ రియలీ లైక్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ లేటర్ ఇక్కడ ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుండే అనమాట. సో ఇంకా అవి కూడా కొద్దిసేపు చూసేసి అయితే వచ్చాము. సో ఇట్ వాజ్ రియలీ అ వెరీ గుడ్ సండే, అంటే బాగా స్పెండ్ చేసామన్నమాట సండే అయితే. వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ ప్లస్ ఫుడ్ కూడా. ఇంకంతే అండి, అది తినేసి వచ్చిన తర్వాత నైట్ అయితే ఇంకా నో డిన్నర్ అనమాట, బికాజ్ ఆ ఫుడ్డే ఫుల్ హెవీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. టిల్ దెన్ బాయ్.